ఆయన సహవాసం దేవాలయం, ఆయన సహవాసం దేవుడు. నిజంగా సమూయేలు గురించి ఆలోచించినప్పుడు ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే, బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడాలనుకుంటూ పిలుస్తున్నాడు. ప్రేమని వారలారా, బాలుడితో మాట్లాడాలనుకుంటున్నాడు అంటే ఎంత ఆశ్చర్యం ప్రేమని వారలారా. మనకి ఎంత వయసు వచ్చింది, ఏ రోజైనా దేవుడే నాతో మాట్లాడినట్లుగా ఏ రోజైనా అనుభూతి చెందారా ప్రియమైన వారలారా? వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు, ఏ సహోదరుడైనా మాట్లాడినప్పుడు నిజంగా నాతో దేవుడే మాట్లాడిన అనుభూతులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా చెప్పండి. నువ్వు దగ్గరగా ఉన్నావు ఆయనకి? ఆయనలో ఏ రోజైనా లీనమైనట్టుగా అనిపించిందా నీకు? ఈరోజు నేను నా తండ్రితో కలిసిపోయాను అన్న అనుభవం ఏదైనా ఉందా? నీ యవన కాలంలో ఏ రోజైనా కన్నీటి ప్రార్థన ఉందా? నీ యవన కాలంలో ఏ రోజైనా ఉపవాస ప్రార్థన ఉందా? నీ యవన కాలంలో కొన్ని రోజులు బయటపెట్టకుండా నా కన్న తండ్రితో సహవాసాన్ని కలిగి ఉండాలని బైబిల్ విడిచిపెట్టిన రోజులు ఏమైనా ఉన్నవా? యవన కాలంలో అన్నీ చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు ఏది నీ సాహసం, ఏది నీ కన్న తండ్రి దగ్గరికి చేరడానికి? యవన కాలంలో ఎన్నిసార్లు మోకరించగలుగుతున్నావు? యవన కాలంలో ఎన్నిసార్లు నీ కన్న తండ్రికి చేతులు జోడించగలుగుతున్నావు? యవన కాలంలో నిన్ను, నీ సన్నిధిని, నీ తండ్రి సన్నిధిని నిన్ను నువ్వు కుమ్మరించుకోగలుగుతున్నావు? యవన కాలంలో తండ్రి నీ చిత్తంలో నేనేంటి అని ఎన్నిసార్లు ఆయన చిత్తాన్ని నీ పట్ల ఉన్నది గ్రహించగలగటానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేశావు? తండ్రి ఏంటి నాయన, నన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నావు? నన్ను ఎలా వెళ్ళమంటున్నావు? అసలు నా స్థితి ఏంటి? నా గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? నీ పట్ల నేనేం చేయాలి? నా చిత్తాన్ని నాకు బయలుపరచవని దేవునితో ఎవరండి ఆ పరిసరాలను ఆలోచిస్తూ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అసలేంటి నా జీవితాన్ని ఎటు తీసుకుని వెళుతున్నావని యవన కాలంలో భవిష్యత్తును గురించి ఉన్నతమైన ఆలోచన కలిగిన వారు ఎంతమంది ఉన్నారు?